హాయ్ ఫ్రెండ్స్, నైట్ అన్నం మిగిలిపోతుంది కదా. ఆ అన్నం అయితే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాతకి మూత పెట్టేసుకొని మిక్స్ అయితే మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్న తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, కొంచెం ఓమా అన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా అయితే పట్టుకోవాలి. అది ఓమా, సాల్టు అన్నీ మెత్తగా అయితే పట్టుకున్నాం. ఇప్పుడు మెత్తగా పట్టిన అన్నం ఉంది కదా ఫ్రెండ్స్, అందులో పచ్చిమిర్చి, క్యారెట్ వేసేసుకోవాలి. అందులో అయితే వేసేసాను నేను. వేసి కొంచెం ఓమ వేస్తున్నా. మొత్తం అయితే వేసాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాక మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపేయాలి. అంతా కలగలిపేలాగా కింద మీద మొత్తం అంతా కలుపుకోవాలి. మంచిగా అంతా పట్టేలాగా కలపాలి. సాల్టు, క్యారెట్, పచ్చిమిర్చి, ఓమా మొత్తం దానికి కలిపి పెట్టాలి. నేనైతే మొత్తం కలిపేసిన. ఇప్పుడైతే ఫ్యాను స్టవ్ మీద పెట్టిన, ఆయిల్ అయితే పోసిన. స్టవ్ అయితే వెలిగించిన ఫ్రెండ్స్. ఆయిల్లో ఉంది. ఆయిల్ అయితే బాగా వేడి అవ్వాలి. వేడైందా లేదా కొంచెం పిండి అయితే వేసి చూసాను, ఇంకొంచెం వేడైంది. ఇప్పుడైతే ఇంకా సిమ్లో పెట్టుకుంటున్నా. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడైతే పునుకులు అయితే వేసేసాను. అదిగో చూడండి ఫ్రెండ్స్, పునుకులు అయితే వేసేసాను. అవి వేడవుతున్నాయి, మంచిగా పొంగుతున్నాయి. చూసారా ఫ్రెండ్స్, గారెల్లాగా కూడా వేయచ్చు, వడల్లాగా కూడా వేయచ్చు, పునుకుల్లాగా కూడా వేయచ్చు. ఎన్ని తీర్లైనా వేసుకోవచ్చు. చూసారు కదా. అదిగో ఒక వాయి అయితే తీసి పక్కన పెట్టిన, ఇంకో వాయి అయితే వడాయి వేసిన. చూసిరా, రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎన్ని తీర్లు వేసానో మీకు చూపిస్తాను చూడండి. ఇది వడ. చూసిరా ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇప్పుడు గార చాలా బాగున్నాయి చూడడానికి. ఇది పునుగులు. చూసిరా ఫ్రెండ్స్, అదిగో మొత్తం అయితే 3 తీర్ల చేసుకోవచ్చు మనం. చూసిరా మరి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను మీ రేణుక చింతల. ఓకేనా మరి. బాయ్ బాయ్.